వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం విజిత. అరుణాచలం ఈ మధ్య కాలంలో చాలా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు లేదని కాదు, ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అంటే మన గొంతులో ప్రాణం ఉండంగా ఒక్కసారైనా అరుణాచల దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు చాలా మంది చెప్పడం జరుగుతోంది. ఇంకా మనం ఒక్కసారి అరుణాచలం వెళ్ళొచ్చామంటే ముక్తిని పొందినట్టే, మనకున్న పాపాలన్నీ తొలగిపోయినట్టే అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంటే అక్కడ ఉన్నది అగ్నిలింగం అని అంటుంటారు, అందుకని ఇంత పవర్ అంటారా? అసలు ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇవన్నీ విన్న తర్వాత, సోషల్ మీడియాలో వచ్చే ఈ వీడియోలు విన్న తర్వాత ఖచ్చితంగా అరుణాచలం గురించి ఏమీ తెలియని వాళ్ళకు కూడా నిజంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నిజంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో వీళ్ళందరూ చెప్తున్నారు వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? అక్కడ వెళ్ళిన తర్వాత ముందు ఆలయం అనగానే కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ముందుగా ఎవరిని దర్శించుకోవాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఒక్కొక్క ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది, దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అవన్నీ కూడా తెలియజేయండి. ఇంకొకటి గిరి ప్రదక్షిణ చాలా ప్రధానం అంటారు అక్కడ, దాని గురించి. ఎగ్జాక్ట్లీ. మనకి అరుణాచలము అంటే అరుణము అని అనగానే ఆ పదంలోనే ఉంది. అరుణుడు అంటే ఫైర్, సూర్య భగవానుడు. బర్నింగ్ ఫైర్ బాల్ ఈస్ కాల్డ్ సన్. సో అగ్నిస్తంభన లింగం అంటే పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా నేను గొప్పవాణ్ణి అని వాళ్ళిద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కొన్నాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్న తర్వాత ఒక అగ్ని తేజస్సుతో కూడినటువంటి పెద్ద శివలింగం వస్తుంది, తేజస్సు వస్తుంది శివలింగ రూపంలో. దాని టాప్ ఏమో దాని అంతం తెలీదు, బాటమ్ తెలీదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఓకే మీరు వెళ్ళి అంతము ఆది చూసిరండి అని అంటే వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అవుతారు. అయితే జెన్యున్గా శ్రీ మహావిష్ణువు వచ్చి నేను ఫెయిల్ అయిపోయానని ఒప్పుకుంటాడు. అందువల్ల నీకు పూజలు ఉన్నాయి కలియుగంలో అన్నారు. ఆ తర్వాత ఆయన మాత్రమో, బ్రహ్మదేవుడు మాత్రం ఏమైనా సరే ఆధిపత్యం, నేను ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి అబద్ధం చెప్పిస్తాడు, మొగల పువ్వు చేత ఆవు చేత. ఆ కథ మనకు తెలిసిందే. సో అప్పుడు శపిస్తాడు. అబద్ధం ఆడినందుకు ఆయన శిరస్సును కూడా ఖండింపజేసేసి సరస్వతీదేవిని ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకుండా సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని తిష్టంతు, నువ్వు బ్రహ్మ యొక్క నాలుక పైనే నిలబడి ఉండు, సృష్టి కార్యాన్ని చెయ్యి అన్నారు. అందువలన అక్కడి నుంచి ఇక మనకి ఈ అగ్నిస్తంభన లింగం ఆ కొండే లింగం అనమాట. ఇప్పుడు అరుణాచల కొండ ఉంది కదా, కొండ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శివలింగం. అదే అది ఒక షేప్ లాగా వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు మంచిగా బొగ్గు, రాతి బొగ్గు అంటాం, రాక్షస బొగ్గు అని ఇంతకుముందు స్టీమ్ ఇంజన్స్ ఉండేవి రైల్వేలో, అవి కాలుస్తూ ఉంటే మళ్ళీ దానిపైన నీళ్లు జల్లితే అదంతా కూడా వాల్కానో లాగా మళ్ళీ చల్లబడిపోతుంది కదా. అలా వచ్చినటువంటి వాల్కానో చల్లబడిన తర్వాత వచ్చింది అరుణాచలం. ఫైర్ చల్లబడినటువంటి కొండ, అందుకనే అరుణాచలము అన్నారు. అండ్ ఇక్కడ మనం అన్నట్టుగా అగ్నికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది శక్తి అగ్నికి ఉంటుంది. అంటే మనం కూడా హోమం చేస్తాం, హోమం చేస్తే హవిస్సులు ఇస్తాం, ఆ హవిస్సులు ఇస్తే దేవతలందరికీ కూడా అందిస్తాయి. అంటే అవి అప్పుడు పుణ్యాన్ని ఆర్జించి పెడతాయి. అలాగే పాపాన్ని పోగొట్టే శక్తి ఒక్క నీళ్ళకి అగ్నికే ఉంటుంది. అందువలన వీళ్ళకి పుణ్యం తెచ్చిపెడుతుంది, తర్వాత నెక్స్ట్ ఈ పాపాలను కూడా పోగొడుతుంది. అందువల్లనే సంస్కార అంటే జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలు ఉంటాయి మనకి. డెత్, ఇప్పుడు మనకి బర్త్ ఉంది, పునర్జన్మ ఉంది అన్నది ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడికిక్కడే నీకు లైవ్లో ఐ విల్ ప్రూవ్ ఇట్. వాళ్ళు చేయలేనిది పూర్వజన్మలో వాళ్ళు చేసింది మనం ఎందుకు చేస్తున్నామో, వాళ్ళ పురాణాలన్నీ నిజమో అన్నది నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నామా అంటే మనము ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. అప్పుడు అర్జునుడు కృష్ణుడితోనూ లేకపోతే ధృతరాష్ట్రుడితోనూ ఎందుకు మాట్లాడలేడు? అక్కడే ఉన్నారు కదా, దూరం నుంచే మాట్లాడుతున్నాం కదా. మళ్ళీ రెండో విషయం, మనము వీడియో కాల్లో ఎన్నో వేల కిలోమీటర్లో లండన్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం కదా. అప్పుడు వాళ్ళు కూడా సంజయుడు కురుక్షేత్ర యుద్ధం ఎంతో దూరంలో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అలా చూశాడు. అండ్ నెక్స్ట్ కృష్ణుడు ఇక్కడ అదృశ్యమైపోయాడు,
వేరే చోట ప్రత్యక్షమయ్యాడు. దీనికి కాస్త మన వాళ్ళందరికీ కూడా ఏమిటిది అనే ఎంబరాసింగ్గా ఉంది అంటారు. నో ఎంబరాసింగ్. ఎందువల్లంటే మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాం, అక్కడ దిగుతున్నాం. ఒక రోజు 24 అవర్స్ డిస్టెన్స్ అనుకోపోనే, ఇక్కడ మాయమవుతున్నాం, 24 అవర్స్ తర్వాత అమెరికన్ ల్యాండ్ మీద మనం ల్యాండ్ అవుతున్నాం. అంటే మనం అదృశ్యం అవ్వట్లేదు కదా, ఒక పరికరాన్ని ఆధారంగా తీసుకున్నాం. మరి వాళ్ళు ఐ విల్ టెల్ యూ. అంటే డివైన్ అనేటటువంటిది లైట్ లాంటిది. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాము, ఆన్ చేస్తాము. లైట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ గాడ్. బట్ లైవ్ కరెంట్ అన్నారు, అంటే మామూలు కరెంట్ కాదు, ప్రసరించే శక్తి. అందులో జీవం ఉంటుంది. జీవం ఉన్నటువంటి కరెంటుని, విద్యుతయస్కాంతాల శక్తిని మనము దేవుడు అంటాము. ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి మనం క్రియేట్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ వితౌట్ లైఫ్ అనమాట. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకనే దేవుడిని ఏం చేస్తారంటే బియాండ్ ఇమాజినేషన్, మనం ఊహకు అందడు. తర్వాత మనకి ఏ రూపం కలిస్తే ఆ రూపం తీసుకోగలడు, రూపము లేదు, ఇట్లా అనమాట. సో అలాగే మనము ఏ విషయాన్ని మనం తీసుకున్నా కూడా, మనము పూర్వీకులు విమానాల్లో, పుష్పక విమానాల్లో వెళ్ళారన్నారు. ద సేమ్ టెక్నాలజీ మనం ఇక్కడ కూడా చేస్తున్నాం. బ్రహ్మాస్త్రాన్ని, ఆయన పాశుపతాస్త్రాన్ని అర్జునుడు వేస్తున్నాడు, ఈజ్ డిస్ట్రాయింగ్ దిస్ శత్రు సైన్యం. వీఆర్ లాంచింగ్ మిసైల్స్. అంటే ఇప్పుడు చేసినవే అప్పుడు చేస్తున్నాము. కాబట్టి మనం ఇందులో ఎక్కువగా ఆలోచించి అవన్నీ కుక్కటి కథలేమో, కుక్కటి పురాణాలేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ జన్మ కూడా ఉందన్నమాట. క్రియేషన్ కూడా, ఆ క్రియేషన్ ఉన్నది అని చెప్పేది ఒక్క అరుణాచలమే. ఎవరైతే అరుణాచలం వెళ్తారో వాళ్ళకి ఈ యొక్క జన్మ రాహిత్యం వస్తుంది అన్నారు. చెప్పింది ఎవరు? ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. జన్మరాహిత్యము అంటే జన్మరాహిత్యం అంటే వి డోంట్ టేక్ అగైన్ ఎనీ బర్త్. పునర్జన్మ ఉండదు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మనకి దేవుళ్ళలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అందులో బ్రహ్మాండ పురాణంలో ఏమని చెప్తాడంటే, బ్రహ్మదేవుడే హెడ్, విష్ణు శివ అసిస్టెంట్స్ అంటాం. శివపురాణంలో శివుడే హెడ్, బ్రహ్మ అండ్ వీళ్ళు విష్ణు అసిస్టెంట్స్ అంటాం. అలాగే విష్ణు పురాణంలో విష్ణువే హెడ్, వీళ్ళు బ్రహ్మ అండ్ శివ అసిస్టెంట్స్ అంటాం. అంటే ముగ్గురు ఒకటని చెప్పడం అంతే తప్ప ముగ్గురు డిఫరెంట్ అని కాదు. అందువల్ల జగద్గురువు అయినటువంటి ఆదిశివుడు, ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడే అరుణాచలంలో వచ్చి నన్ను దర్శించే వాళ్ళకి జనన మరణాల నుంచి రాహిత్యం ఇస్తాను అన్నారు. అందువలన ఇది శాశ్వతమైన కోరిక. కాబట్టి అరుణాచలం మామూలుగా తిరునెల్వేలి ఉంది. అరుణాచలం దిగుతారు ట్రైన్లో. దిగిన తర్వాత అక్కడి నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఒక 14 కిలోమీటర్స్ కొండ ఉంటుంది. ఇక్కడ రకాలు ఉన్నాయి. మళ్ళీ ప్రదక్షిణలో అంగ ప్రదక్షిణలు అని ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రమం వాళ్ళది రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. అందులో మనకి కావలసినది ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటిది రమణ మహర్షి ఆశ్రమం. అండ్ రెండవది వచ్చేసరికి ఈ యొక్క ప్రదక్షిణ అనేది చెయ్యాలి 2. మూడవది మెయిన్గా అగ్నిస్తంభన, శివలింగ దర్శనం. ఇక మిగతా చాలా ఉంటాయి. అవన్నీ మెయిన్గా ఈ 3 చేసుకోవాలా. ఈ ప్రదక్షిణలో ఏంటంటే మొత్తం 14 కిలోమీటర్ల దూరము మనం గుంపులుగా వెళతారు. అండ్ అభ్యంగ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు పొర్లుతూ చేస్తారు. మనకి తిరుపతిలో ఎలాగా తడి బట్టలతో చేసి గుడి చుట్టూ మనం తిరుగుతామో దానికి స్పెషల్ టికెట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం టికెట్లు ఉండవు. సో ఇక్కడ చేసినప్పుడు మాత్రం ఆ ప్రదక్షిణ విశేష కోరికలతో ఉన్న వాళ్ళు చేస్తారు. అది చేసినప్పుడు మాత్రం కంపల్సరీ 2 ఉండాల్సిందే. అది లేకపోతే కనుక కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఆపేస్తారు. ఎందువల్లంటే ఆ దారిలో వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే లారీలు ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి ఈ ఎవరినైనా తెచ్చుకొని ఆ గ్రూప్లో కలిపి వాళ్ళని పంపిస్తారు. అండ్ ఈ మామూలు ప్రదక్షిణకి రూల్స్ ఏమి లేవన్నమాట. సో మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు అరుణాచల శివ ఓం అని మన చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి, మన తాతల చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఇది వరకు సన్యాసులు పాడే పాటే శివ ఓం అరుణాచల శివం అని పాడేవారు. కానీ అప్పటికి ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఊరికనే గుంపులుగా వెళ్ళిపోతే రాదమ్మా, మోక్షము రాదు. తర్వాత మనకి ఆ తత్వము మెటాఫిజిక్స్ని పట్టుకోలేరు. అంటే వీళ్ళు ఎలా వెళ్ళాలి అని అంటే మనస్సు నిండా శివుడే ఉండాలి. అండ్ ఆ శివుడిని అరుణాచలం నేలపైన చెప్పులు వేసుకొని వెళ్ళకూడదమ్మా. అరుణాచలం గుడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అక్కడ రూములు తీసుకుంటారు కదా వీళ్ళు, అక్కడ చెప్పులు వదిలేయాలా. ఎందుకంటే అదంతా సాక్షాత్తు శివస్వరూపం. ఆ కొండే శివస్వరూపం మూలం అంతా కూడా. అదొకటి. మరి 14 కిలోమీటర్ల ఎండ వస్తే మరి ఎలా అండి అంటే తప్పదు, మరి అలాగా చేయాల్సిందే. నెక్స్ట్ రెండవది, ఆ స్వామివారి దేవాలయంలో మనకి మన చేతులతో అభిషేకం చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉంది.
ఓకే. మారేడాకులు తీసుకెళ్ళొచ్చు ప్రతిరోజు కూడా. వాళ్ళు ఆ వాటర్ కూడా ఇస్తారు. ఆ వాటర్ నుంచి మనకి వాళ్ళు ఇలా గోతులాగా జ్యోతిర్లింగం లాంటిది కాబట్టి ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి, పంచ ఆరామాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాళహస్తిలో ఉంది కదా వాయులింగం, అది పంచభూతాలు, ఇది పంచభూత లింగం అనమాట. పంచభూతాలలో వాయువు ఒకటి, నీళ్ళు ఒకటి, అగ్ని ఒకటి కదా. కాళహస్తిలో అది వాయువు అయితే ఇది అగ్నిలింగం. కాబట్టి మనం పాంచభౌతికమైనటువంటి శక్తులు మనకు వస్తాయి. అంటే ఈ దేవాలయంలో మనము నిజంగా నమ్మాలి. నిజంగా నమ్మి నా యొక్క దుష్టశక్తులన్నీ పోతాయి, నా యొక్క కర్మలు పోతాయి అనుకునే వాడికి మాత్రం ఖచ్చితంగా భస్మం అవుతుంది. అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ అది చూసుకొని తర్వాత మనం పరమేశ్వరుని చూసి, క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్రుడు ఉంటాడు అక్కడ, కాలభైరవుడు, సేమ్ ప్రతి శివాలయానికి అలాగే ఉంటుంది సెటప్. అక్కడ ప్రక్కనే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని, పార్వతీ అమ్మవారే ఏ రూపమైనా, మరి అది చూసుకొని ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మాత్రము అరుణాచలేశ్వరుడు మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి. ఆయన మ్యూజియం ఉంటుంది, అక్కడ కూర్చొని కంపల్సరీ ఒక 10 నిమిషాలైనా మెడిటేట్ చేసుకొని రావాలి. దాన్ని రావడం వల్ల విపరీతమైనటువంటి ఎనర్జీస్ మనకు మనం ఎవరము అనేది అర్థమవుతుంది. అండ్ జగద్గురు అయినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క ఆశీస్సులతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గురువు ఆశీస్సులు లేదే మనం వెళ్ళి ఎన్ని గంటలు చేసినా ఎన్ని రోజులు చేసినా రాదనమాట. సో హీ విల్ యాక్టివేట్ అవర్ గ్లాండ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్ ఈస్ మనము కేవలము గురువు యొక్క కృప. అది అక్కడ ఉన్నది ఆ క్షేత్రం ఏంటంటే, ఆది గురువు పరమేశ్వరుడు, ఆయన కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమే రమణ మహర్షి. ఆయన చదువుకోలేదు, అయినప్పటికీ కూడా అష్టావక్ర మహర్షి అంటాము. అష్టావక్రుడని గొప్ప ఋషి ఆయన. ఆయన నడక కూడా మనం రమణ మహర్షుల వారిని చూస్తే ఆయన హ్యాండిక్యాప్డ్ లాగా పాపం నడుస్తారు అప్పుడు, అంటే దొడ్డి కాళ్ళతో నడుస్తున్నట్టు, సుందర రూపం కాదు. అయినప్పటికీ కూడా ఆయన జగత్తుకంతటికి కూడా అత్యంత సుందరమైనటువంటి మెడిటేషన్ ప్రాసెస్ని ఇచ్చారు. దీన్ని రాజాది రాజయోగంగా ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తుంది. కాబట్టి గుంపులుగా మన గురువులు చెప్పినట్టుగా వీళ్ళు గుంపులుగా లారీలు వేసుకొని వెళ్ళిపోయే దాన్ని అంతటిని అట్లా పాడు చేయకండి, భక్తి భావనతో వెళ్ళండి, ఖచ్చితంగా అవుతుంది అన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళకి మోక్షం గ్యారంటీ. ఈ 3 చూసొస్తే చాలు, ఈ 3 మాత్రం చేయాలి. ఆ ప్రయాణం అనేటటువంటి దాంట్లో ఏ కష్టాలు లేవు. అండ్ మోర్ ఓవర్ భగవాన్ రమణ మహర్షుల వారి ఆశీస్సులుండి వాళ్ళని పిలిస్తేనే ఆ నేల మీదకి అడుగు పెడతాం మనం. మామూలుగా మనంతకు మనం వెళ్ళేది కాదు, కురుక్షేత్రం అది. కాబట్టి ఈ రకంగా అందరూ వెళ్ళొచ్చమ్మా. అంటే భగవంతుడి దగ్గరికి మనం భక్తి భావంతో వెళ్తే ఖచ్చితంగా ముక్తిని పొందుతాం అనేది అరుణాచల క్షేత్రంలోనే మనకందరికి నిర్ధారణ అవుతుంది. అయితే సంతోషం అండి, ధన్యవాదాలు.